హాయ్ వ్యూయర్స్, ఆస్క్ టాక్స్కి స్వాగతం. నేను మీ గణేష్ కుపాల. నేను ఒక మోటివేషనల్ స్పీకర్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ని. నేను ఒక కాలేజ్లో మాట్లాడుతున్నప్పుడు నన్ను చాలామంది స్టూడెంట్స్ ఒక స్టాండర్డ్గా ఒక క్వశ్చన్ అడిగారు. బేసిక్గా, సార్ మేము గోల్స్ సెట్ చేసుకుంటున్నాం, వాటిని సాధించాలనుకుంటున్నాం, బట్ ఆన్ ద వే అంటే మనం ఆ లక్ష్య సాధనలో వెళ్ళేటప్పుడు చాలా అవరోధాలు వస్తున్నాయి. అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రైసిస్ అనమాట. చాలా రకరకాలమైన హడిల్స్ ఇవన్నీ వస్తున్నాయి. వాటిని వచ్చినప్పుడు మేనేజ్ చేయడం ఎలా, అసలు దానికి మీరు చెప్పే టెక్నిక్స్ ఏంటి, వాటి ఎలా చేయాలి, మనం దాన్ని ఎలా ఎదుర్కోవాలనేది ఒక స్టాండర్డ్ క్వశ్చన్ వస్తుంది అనమాట. సో దాని గురించి ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను. క్రైసిస్ మేనేజ్మెంట్ ఆర్ హడిల్స్ మేనేజ్మెంట్, లైక్ లక్ష్య సాధనలో వచ్చే అవరోధాలను ఎదుర్కోవడం ఎలా అనేది ఒక పర్టికులర్ సమస్య. బేసిక్గా ఒక స్టూడెంట్కైనా, ఒక వివిధ రకాల వృత్తుల్లో ఉన్న వ్యక్తులకైనా మనం ఏదో చేయాలనుకుంటాం, మనం దానికి ఒక లక్ష్యాన్ని సెట్ చేసుకుంటాం, గోల్ని సెట్ చేసుకుంటాం, వాటి కోసం అన్నీ ప్రిపేర్ అవుతాం. బట్ ఇన్ ద మెయిన్ టైంలో ఒక రిస్క్, ఒక క్రైసిస్ వస్తుంది. దాన్ని ఎలా మేనేజ్ చేయాలి? ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది స్పెషల్లీ లీడర్షిప్ స్కిల్స్లో, లైక్ లేదా మనం ఒక స్టూడెంట్ అయినా, ఒక ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళైనా, ఎవరికైనా చాలా ఇంపార్టెంట్ స్కిల్ సెట్. ఎందుకంటే మనం ఒక టార్గెట్ అనుకుంటాం, లైక్ బట్ ఆ టార్గెట్ మూవ్ అవుతున్నప్పుడు రకరకాల ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ చేస్తాయి. వాటిని ఎలా మేనేజ్ చేయాలి అని మీరు నన్ను అడిగితే చెప్పే ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ అని చెప్తాను నేను డెఫినెట్గా. ఎందుకు అంటే మనం లైక్ కాంటింజెన్సీ మేనేజ్మెంట్ అంటాం దీన్ని. బేసిక్గా ఏంటంటే మధ్యలో ఏదో జరగవచ్చు అని కనుక మనం కీడెంచి మేలెంచండి అంటారు కదా పెద్దవాళ్ళు. అలా ఏంటంటే మనం ఒక టార్గెట్ అనుకున్నప్పుడు, దాని పాత్వేలో మనం వెళ్తున్నప్పుడు, మనం కనుక వచ్చే అవరోధాలను ముందే ఊహించుకోలేకపోతే, అన్నీ సాఫీగా వెళ్ళిపోతాయి అనుకుంటే మనం ప్రిపేర్ అయి ఉండం. కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మీరు ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. లైక్ ఏదైనా చెడు జరిగితే మనం ఎలా రియాక్ట్ కావాలి, ఆల్టర్నేటివ్ రూట్ ఏంటి, దీనికి ఉన్న ప్లాన్ బి ఏంటి ప్రిపేర్ చేసుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ప్లాన్ బిని కూడా సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే, ప్లాన్ ఏనైతే ఎంత మనం ఆర్గనైజ్డ్గా చేయాలని, ఎగ్జిక్యూట్ చేయాలని ఎట్లయితే ప్లాన్ చేస్తామో, మీరు అనుకునే ప్లాన్ బిని కూడా అంతే ఆర్గనైజ్డ్గా మీరు రెడీగా ఉండాలి. వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, ప్లాన్ ఏనైతే మనం ఏదైతే ఒక స్టెప్ బై స్టెప్ ఒక ఆర్గనైజ్డ్ మోడ్లో వేసుకుంటాం, అలా అప్పుడు ఏమనుకుంటాం, స్టెప్ 1 to స్టెప్ 10 అనేది ఒక యాక్టివిటీ అయితే, స్టెప్ 1 తర్వాత 2 జరుగుతుంది, 2 తర్వాత 3 జరుగుతుంది అని ఒక పర్టికులర్ ఒక ప్రణాళిక మనం ఆల్రెడీ సిద్ధం చేసుకొని ఉంటాం. సడన్గా స్టెప్ 4లో ఒక ప్రాబ్లం వచ్చింది, దాని నుంచి మనం ఆల్టర్నేటివ్ డైరెక్షన్ తీసుకోవాలి. వీఆర్ మూవింగ్ టు ప్లాన్ బి అనుకోండి. యూ ఓన్లీ థాట్ అబౌట్ ద ప్లాన్ బట్ నాట్ ద డైరెక్షన్. అంటే ఓన్లీ అది ఏం చేయాలని ఆలోచించాం, కానీ ఎలా చేయాలో ఆలోచించకపోతే మళ్ళీ మీరు టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. అక్కడ మళ్ళీ ఒక సెట్ ఆఫ్ పీపుల్ కావాలి మీకు, మళ్ళీ ఆర్గనైజ్ చేయాలి, ఇదంతా చేయాలి. అలా కాకుండా ప్లాన్ బీని కూడా మనం ఆర్గనైజ్ చేసుకునే స్టార్ట్ చేస్తే అప్పుడు మనం రెడీగా ఉంటాం అనమాట. సో ఇట్స్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ లైక్ యాంట్, ఎనీ ప్రాబ్లం వచ్చినా ఆల్టర్నేటివ్ రూట్ ఇమీడియట్గా సెలెక్ట్ చేసుకోవాలి అనే ఒక పర్టికులర్ దృక్పథం మనలో ఉండాలి. అప్పుడు ఈజీ అవుతుంది మీరు. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ ద స్ట్రెస్ మేనేజ్మెంట్ ఏంటంటే, డోంట్ బి ప్యానిక్. మనం అనుకున్నట్టు జరగకపోతే సడన్గా ఒకటేసారి అయ్యయ్యో నాకెందుకే ఇలా జరిగింది, నాకెందుకు ఇలా జరుగుతుంది, అయ్యయ్యో నా టైం బాగాలేదు, ఇలాంటి ఆస్పెక్ట్స్లోకి దయచేసి మీరు వెళ్ళొద్దు. ఇట్ ఈస్ వెరీ నార్మల్. లెట్ మీ బీ వెరీ క్లియర్ టు యూ. ఇట్స్ ఓకే. కొన్నిసార్లు మనం అనుకున్నట్టు జరగవు. అంత మాత్రాన ప్యానిక్ అయిపోయి, టెన్షన్ పడిపోయి ఎప్పుడైనా మనం యాక్టివిటీ చేస్తే రష్లో, ఆ తొందరలో మీరు ఇంకా ఎక్కువ మిస్టేక్స్ చేస్తాం మనం, రైట్? ఇప్పుడు మనం ఒక పర్టికులర్ డైరెక్షన్లో నడుస్తున్నాం అనుకోండి, అనుకోకుండా కాలు స్లిప్ అయింది అనుకోండి. స్లిప్ అయిన వెంటనే చేయాల్సింది ఏంటి? ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి? ప్రైమరీ హెల్త్ కేర్ అంటే బేసిక్గా ఏదైనా కాలు వెనికిందా, ఏం చేయాలి అని చూసి మళ్ళీ అక్కడి నుంచి ఎలా స్టెప్స్ చేయాలని అర్థం చేసుకోవాలి తప్ప, అయ్యో నాకు ఇది అయిపోయింది దానిపై మీరు టెన్షన్ పడితే దాని నుంచి మీకు బీపీలు, దాని నుంచి మీకు స్ట్రెస్, దాని నుంచి ఇట్ విల్ ఇంపాక్ట్ యువర్ ఎక్స్టర్నల్ బాడీ పార్ట్స్, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి డోంట్ గెట్ ఇన్ టు దట్. ఇట్స్ సిమిలర్, లైక్ ఇది కూడా సిమిలర్ వర్క్ లైఫ్లో కూడా, లేకపోతే ఎడ్యుకేషన్లో కూడా. మనం అనుకున్నప్పుడు అది చేయలేదు, అయ్యో జరగలేదని అనుకుని ఏదేదో అయిపోతే మనం చూస్తున్నాం కదా, చాలామంది పిల్లలు స్ట్రెస్ని భరించలేక అన్ఫార్చునేట్లీ రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. అండ్ టు ద ఎక్స్టెంట్ దట్ వాళ్ళ లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేసేంత, విచ్ ఇస్ వెరీ రాంగ్ మై డియర్ స్టూడెంట్స్. లైక్ దయచేసి అలా చేయకండి. ఎందుకంటే ఇట్స్ వెరీ నార్మల్, ఇలాంటి ఇష్యూస్ జరుగుతుంటాయి. మనం దాని నుంచి ఆల్టర్నేటివ్ రూట్స్ ఎత్తుకొని ఏదైనా చేయాలి. అందుకే ప్యానిక్ అవ్వద్దు, భయపడకండి, స్టే కామ్. ఈజియెస్ట్ ఆన్సర్ ఇస్ లైక్, అంటే చెప్పడం చాలా సులువు ఇది. లైక్ మీ స్టెబిలిటీని మేనేజ్ చేయండి, అలాగే కామ్గా ఉండండి, అప్పుడు ఆలోచించండి అని చెప్పడం చాలా ఈజీ. కానీ ప్రాక్టికల్గా ఇది డెఫినెట్గా కష్టమైన పనే. ఎందుకంటే మనకు ఒకటేసారి ఆ ఎమోషన్స్, ఆ ఫీలింగ్స్ అవన్నీ మనల్ని హిట్ చేస్తే, అరే నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను కదా, ఇలా జరగలేదు అని ఒక ఎమోషన్ ఉంటుంది. బట్ దట్స్ వేర్ యువర్ క్యారెక్టర్ షోస్ అవుట్. లైక్ యూ షుడ్ స్టాండ్ స్ట్రైట్ అండ్ స్ట్రాంగ్గా ఉండి
మీరు ఏమనుకోవాలంటే ఓకే ఏదో హోగా మతలబ్ దిస్ హ్యాపెండ్, ఇలా జరిగిపోయింది, ఇప్పుడు మనం ఏంటి అనేది ఒక్క 15-20 minutes వెన్ ఎవర్ దర్ ఇస్ అ ప్రాబ్లమ్నో అలా ఒక 15-20 minutes మీకు మీరు టైం ఇచ్చుకొని ఓకే వాట్ ఆర్ ఐ కేపబుల్ ఆఫ్, ఇప్పుడు నేను ఏం చేస్తే ఈ ప్రాబ్లం నుంచి నేను బయటికి రాగలను అనేది కనుక ఆలోచిస్తే యువర్ బ్రెయిన్ ఈజ్ టూ గుడ్ గైస్, మీకు మంచి ఆన్సర్స్ వస్తాయి. ఎప్పుడైతే మనం ఆ టైం మనం కేటాయించుకోకుండా లైక్ రష్లో చేస్తామో అప్పుడు ఆన్సర్స్ దొరకవు. ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకొక బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే స్ట్రెస్ మేనేజ్మెంట్లో లైక్ అలాంటి క్రైసిస్ మేనేజ్మెంట్లో చాలామంది చేసే ప్రాబ్లం ఒకటి ఉంటుంది. ఒక XYZ పర్సన్ వల్ల మీకు ఈ రెగ్యులర్ థీమ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, మనం ప్రపంచంలో అందరితో మాట్లాడదాం, వాళ్ళతో మాట్లాడడం, ఎందుకంటే కోపంలో ఉంటాం మనం ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఒక చిన్న మీరు ఏదో టాస్క్ చేయాలనుకున్నారు, మీరు దాంట్లో ఒక రిసోర్స్ డిఫరెంట్ రిసోర్స్ సెలెక్ట్ చేసుకున్నారు, XYZ అనే రిసోర్స్ డిఫరెంట్ పీపుల్ అనుకోండి. X టైంకి రాలేదు, లేకపోతే మిస్టేక్ చేశాడు, లేకపోతే స్కిప్ చేశాడు, ఇలాంటిదో జరిగింది. అప్పుడు మనం ఏంటి కోపంతో ఆ Xతో మాట్లాడడం, అసలు అది చాలా పెద్ద పొరపాటు. ఎప్పుడైతే మీకు ఒక ప్రాబ్లం రేజ్ అవుతుందో ఆ ప్రాబ్లం క్రియేషన్ ఎక్కడ జరిగిందో అక్కడనే సాల్వ్ చేయాలి మనం. సో మీరు ఒకవేళ ఆ పర్సన్తో మాట్లాడి మీ పర్సనల్ ఈగోస్ని తీసుకురాకుండా కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ చేయడానికి పర్టికులర్గా ఆ పర్సన్తోనే మాట్లాడి అక్కడ ఆ పర్సన్ వల్ల జరిగిన మిస్టేక్స్ ఏంటో మనం తెలుసుకుంటే ఆ మిస్టేక్స్ మనం మళ్ళీ రిపీట్ చేయకుండా ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్ ఇస్ ద బిగ్గెస్ట్ టెక్నిక్ ఆఫ్ ద క్రైసిస్ మేనేజ్మెంట్ ఎప్పుడైనా కానీ. సో రెగ్యులర్గా అదే చేసుకుంటూ వెళ్ళామనుకోండి, మళ్ళీ ఇంకోసారి అదే మిస్టేక్ జరుగుతుంది, మళ్ళీ రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది అనమాట. సో కాబట్టి అది కూడా చేయకండి. అండ్ వన్ మోర్ థింగ్ క్రైసిస్ మేనేజ్మెంట్లో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే గో విత్ ద ఫ్లో అండ్ విత్ ద టీమ్. ఒకటి మనం పర్సనల్గా కూర్చొని ఇండివిజువల్గా ఆలోచిస్తున్నాం, బట్ ఎట్ ద సేమ్ టైం మనకు కొన్నిసార్లు ఈ పానిక్ సిచ్యువేషన్స్లో మనం స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయిపోయి మనం కొన్ని రష్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఒక టైం ఫ్రేమ్ తీసుకొని మీకు ఒక ఆలోచన వచ్చిన తర్వాత దాన్ని చుట్టూ ఉన్న మీ టీంతో ఒకసారి డిస్కస్ చేసి కన్సెంట్ తీసుకోండి. లైక్ ఒకరే ఇద్దరే ఉండొచ్చు కానీ బట్ స్టిల్, లేదా పెద్ద టీమ్ అయి ఉండొచ్చు 40-50 members, ఎనీ పీపుల్. ఎందుకంటే ద రీజన్ వై ఇట్స్ ఇంపార్టెంట్ ఇన్ ద క్రైసిస్ మేనేజ్మెంట్, ఇఫ్ యూ డోంట్ ఇన్ఫార్మ్ పీపుల్, అంటే మీరు కనుక మీ చుట్టూ ఉన్న టీంకి కనుక మీ సెకండ్ ప్లాన్ బి గురించి ఇన్ఫార్మ్ చేయకపోతే, వాళ్ళు దాని గురించి కన్సెంట్ తీసుకోకపోతే, వాళ్ళ రెగ్యులర్ ఫ్లోలో వెళ్ళి మీరు అనుకున్న సెకండ్ ప్లాన్ యాక్టివేట్ కాకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి మీ టీమ్ని కన్సెంట్లోకి తీసుకోండి, మీ టీమ్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే ఆ క్రైసిస్ మేనేజ్మెంట్లో ఇది చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ అనమాట. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్ ఈజ్ లైక్ సీ ద ఎండ్. మనం ఎప్పుడైనా దీంట్లో మనం ఏదైనా టాస్క్ యాక్టివిటీని ప్లాన్ చేసినప్పుడు, స్పెషల్లీ వెన్ యూర్ చేంజింగ్ ద ప్లాన్, డోంట్ ఓన్లీ ప్లాన్ ఫర్ దట్ యాక్టివిటీ. మనం ఓవరాల్ బిగ్గర్ పిక్చర్ చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఇన్స్టెన్స్ ఒక 100 meters రేస్లో 20 meters ప్రాబ్లం వస్తే మీరు ఆ 20 meters ఒకటే ఫిక్స్ చేస్తూ కూర్చుంటే ప్రాబ్లం ఫిక్స్ కాదు. మీరు చేంజ్ చేసిన ఈ 20 minutes ప్లాన్ వల్ల దాన్ని వచ్చే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ నా 100 metersలో ఎక్కడ ఇంపాక్ట్ అవుతుంది అనేది కూడా అర్థం చేసుకోవాలి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మిస్ దిస్ ఆస్పెక్ట్. సరే ఇప్పుడు ఏదో ప్రాబ్లం వచ్చింది, దీన్ని ఫిక్స్ చేసేద్దాం అనుకుంటారు, కానీ దీనివల్ల క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఏంటి, నేను ఒక ఎలిమెంట్ని చేంజ్ చేస్తున్నాను. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు నేను స్క్రూ థియరీ అని చెప్తాను జనరల్గా నేను మాట్లాడేటప్పుడు. మీరు ఒక 8 mm స్క్రూ దాంట్లో 10 mm స్క్రూ ఫిట్ చేస్తే అవ్వదు అది. సో దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కూడా మీకు సాధ్యం కావాలి. కాబట్టి యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ యు ఆర్ ప్లానింగ్ టిల్ ద ఎండ్. అది చాలా ఇంపార్టెంట్. అలా కనుక అర్థం చేసుకొని మీకు వచ్చే కాన్ఫ్లిక్ట్ని, లేకపోతే మీకు వచ్చే ఇలాంటి క్రైసిస్ని, స్పెషల్లీ మీరు ఒక ప్లాన్ చేసి పాత్వేలో వెళ్ళేటప్పుడు కనుక ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి, ప్లాన్ బి వెరీ ఇంపార్టెంట్. ప్లాన్ బి ఉంచుకోండి. ప్లాన్ బిని ఎగ్జిక్యూట్ చేయడానికి టీమ్ సపోర్ట్ తీసుకోండి. టీంతో పాటు వర్క్ చేయండి. టెన్షన్ పడద్దు, ఆరామ్సే లైక్ రిలాక్స్ ఉండండి, స్టే కామ్, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు మంచి రిజల్ట్స్ ఉంటాయి. మీకు వచ్చే కష్టాలని, మీకు వచ్చే అవరోధాలని మీరు మంచిగా ఇలాంటి టెక్నిక్స్ యూస్ చేసి మంచి రిజల్ట్స్లోకి వెళ్తారని నేను ఆశిస్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ డూ వెరీ వెల్ ఇన్ యువర్ లైఫ్. మీ గణేష్ కుపాల. థ్యాంక్ యూ సో మచ్.